అన్ని రకాలుగా బీసీలను అణచివేతకు గురిచేస్తున్నారని బీజేపీ సీనియర్ నాయకులు బోర నరసయ్య గౌడ్ అన్నారు. రాష్ట్రంలో సామాజిక న్యాయం లేదన్నారు. బీసీలను కల్వకుంట్ల ప్రభుత్వం ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా అణగదొక్కుతుందన్నారు. కేసీఆర్వి ఆత్మీయ సభలు కాదని ఆత్మవంచన సభలన్నారు. బీసీలు ఎన్ని జన్మలెత్తినా కల్వకుంట్ల రాష్ట్ర సమితిలో సీఎంలు అవరని బోర నరసయ్య గౌడ్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దమనకాండ, అణిచివేత, అహంకార పాలన అన్ని వర్గాల కంటే ఎక్కువ నష్టపోయింది వెనుకబడ్డ బీసీ సామాజిక వర్గం అని తెలియజేయడానికి చాలా బాధతో తెలియజేస్తున్నాం. ఉదాహరణకు ఈ యొక్క పేపర్ లీక్ అంశంలో ఈరోజు నిర్దాక్షిణ్యంగా దొంగల్లాగా, బందిపోట్లాగా అరెస్టు చేసినటువంటి జర్నలిస్టులని, జైల్లో పెట్టినటువంటి నాయకులను చూస్తే ఈరోజు గతంలో బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ గారిని జైల్లో పెట్టినటువంటి దాఖలు మనం చూసాం. ఎందుకంటే బీసీ బిడ్డ చేపట్టి చిన్న చూపు కేసీఆర్ గారికి కనీసం ములాఖాత్ ఇవ్వకుండా జైల్లో పెట్టినటువంటి మా యొక్క బీజేపీ యువమోర్చా అధ్యక్షులు భానుప్రసాద్ గారు కూడా బీసీ కావటం. ఇంకో దురదృష్టం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో అనేక క్రైమ్స్ మనం చూసాం. ఇతర వర్గాలు ఏదైనా క్రైమ్ చేసినప్పుడు జైల్లో పెడతారు, బిర్యానీ తినిపిస్తారు. కానీ బీసీ వర్గాలు నిందితులైతే మాత్రం